రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు నా విజ్ఞప్తి. ఈ రోజుకు గద్దరు చచ్చిపోయి 2 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా వరంగల్ హరిత హోటల్లో గద్దరు వర్ధంతి సభ జరుగుతున్నది. ఈ వర్ధంతి సభ సందర్భంగా ప్రత్యేకంగా ఒక ప్రకటన చేయదలుచుకున్నాను. నేను గద్దరు చాలా కష్టాల నుంచి వచ్చిన ఒక దళిత కుటుంబంలో పుట్టి ఈ దేశంలోనే ఇంతకుముందు లేనటువంటి కళాకారుడుగా ఎదిగి ఈ ఉత్పత్తి కులాలకు, ఈ శ్రమజీవులకు, ఈ మొత్తం మానవాళికి ఒక కొత్త కళారూపాన్ని, సాహిత్యాన్ని, పాటను అందించి పోయాడు. కనుక ఇవాళ 2వ వర్ధంతి జరుగుతుంది. ఆయన చనిపోయిన తర్వాత జనవరి 31వ తారీఖు 2026 నాడు 2026 నాటికి ఆయన పుట్టి 77 ఏళ్ళు అవుతుంది. ఆయన జన్మదినాన్ని మొత్తము తెలుగు ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ కూడా ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ డే అంటే గద్దరు జయంతి ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ డేగా సెలబ్రేట్ చేయించడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. అంబేద్కర్ ఎట్లాగైతే పుట్టి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రాసి అదే దళిత కుటుంబంలో పుట్టి ఒక రాజ్యాంగాన్ని రాశాడు, పూలే ఈ దేశంలో పుట్టి, సావిత్రిబాయి ఈ దేశంలో పుట్టి ఒక సాంస్కృతిక విప్లవాన్ని ఎట్లాగైతే మొదలుపెట్టారో, ఆ అంబేద్కర్ జయంతిని మనము ఒక స్వాతంత్ర్య దినంగా, ఒక చట్ట విముక్తి దినంగా మనము జయంతిని పెద్ద ఎత్తున జరుపుకుంటాం. అదేవిధంగా గద్దర్ జయంతిని ఆర్ట్స్ అండ్ ఇండియన్ ఆర్ట్స్, నాట్ కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, ఆయన మొత్తం దేశానికి కళారూపాలకి, సాహిత్యానికి, నూతన కల్చర్కి, నూతన జీవన విధానికని ఉత్పత్తి కులాలతో ముడిపడ్డ చరిత్రను పాటల రూపంలో రాశాడు. రెండవది మనకు తెలుసు, గద్దరు విగ్రహాన్ని మొట్టమొదట తెల్లాపూర్లో ఇదే కొల్లూరు సత్తయ్య ఇక్కడికి వచ్చిన ఆయన పెట్టిన సందర్భంలో ప్రభుత్వం ముందు భూమి ఇవ్వలేదు. తర్వాత పెద్ద పోరాటం అయిన తర్వాత 10 గుంటల భూమి ఇచ్చింది. ఇప్పుడే సత్తయ్య గారు చెప్తున్నారు దానికి ఇప్పుడు దగ్గర 20 కోట్ల విలువ ఉంటుందని. అక్కడ ఒక పెద్ద కళాక్షేత్రాన్ని కూడా కడుతున్నారు. అయితే గద్దరు పేరుతో ప్రభుత్వము గద్దర్ అవార్డు పెట్టింది. ఈ అవార్డును మొదటిసారి ఈసారి ఇచ్చారు. కానీ మేము భావించేది ఏంటి అంటే ప్రజా కళారూపాలు, ఈ ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి, ఇవాళ చాలా మంచి సాంగ్స్ వస్తున్నాయి, చెడ్డ సాంగ్స్ వస్తున్నాయి, మూఢనమ్మకాల సాంగ్స్ వస్తున్నాయి. కానీ గద్దరు ఏ సిరిమల్లె చెట్టు కింద ఒక తల్లి నాట్లేసి ఎట్లాగైతే గుమ్ముల కొద్దీ పంటలు పండించి, ఒడ్లు పండించి ప్రజలకు అందించిందో, లేదా రైతు కూలీల మీద, మొక్కజొన్న కంకుల మీద, చీపురుగట్ట మీద, ఉత్పత్తి మీద, నాగలి మీద, కర్రు మీద ఆయన రాసిన పాటలన్నిటికీ జీవం పోయడమే కాకుండా అటువంటి వాటి మీద సినిమాలు రావాలి. ప్రజా సాంస్కృతిక జీవన మార్పు కోసము సినిమాలు రావాలి. ఇప్పుడున్న సినిమా రంగం మారాలి. ఇప్పుడున్న కళారూపాలు కింది నుంచి పైకి ఎదగాలి. అప్పుడు మాత్రమే ఈ 2 తెలుగు రాష్ట్రాలు కానీ, దేశంలో సినిమా రంగం కానీ నీ బాహుబలిని మించిన ఆస్కార్ అవార్డు తెచ్చుకోగలిగే సినిమాలు వస్తాయి. అందుకని ఆయన జయంతిని ఇండియన్, నాట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ డేగా సెలబ్రేట్ చేస్తాము. మొత్తము ప్రజలు గ్రామాన ఆయన జయంతిని పాటల రూపంలో, కళల రూపంలో, ఆటల రూపంలో ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్, ఇది ఇంగ్లీష్లో స్పష్టంగా ఎందుకు పెడుతున్నామంటే ఇంగ్లీషు భాష అభివృద్ధి చేసుకోకుండా ఈ దేశం బాగుపడది. ఒకవైపు బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ చదివిస్తారు, విదేశాల్లో చదివిస్తారు, మనల్ని తెలుగుకు పరిమితం చేస్తున్నారు. అందుకే గద్దర్ ఉండగా నేను చాలాసార్లు చర్చించాను. ఇప్పుడు తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో కూడా గద్దర్ సాంగ్స్ను అనువాదం చేసి పిల్లలకు పాఠ్యాంశాలుగా అన్ని భాషలలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. అది దానికి కావలసిన ఏర్పాట్లన్నీ భవిష్యత్తులో జరుగుతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ.